హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సండే ఈవినింగ్ లాగండి. అయితే మార్నింగ్ చేసిన చికెన్ కొంచెం ఉంది. అయితే మార్నింగ్ చికెన్ బిర్యానీ చేయమని పిల్లలు అడిగారు. అయితే ఈవినింగ్ చేస్తానమ్మా అని మ్యాగ్నేట్ చేసి డ్యూటీకి టైం అయిపోతుందని వెళ్ళిపోయాను. అయితే పిల్లలు వచ్చాక కొంచెం చాకోస్ వేసి పాలు వేడి చేసి ఇచ్చాను, హార్లిక్స్ కలిపి తింటున్నారు. ఈలోపు నేను చికెన్కి ప్రిపేర్ అయ్యి రెడీ చేస్తున్నాను. అయితే నేను చేసే పద్ధతి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేయొచ్చు. నేను చేసే పద్ధతి ప్లీజ్ అండి, సమశ్రీ గౌరి 3623 ప్లీజ్ సబ్స్క్రైబ్. మీలాంటి 10 మంది సబ్స్క్రైబ్ చేస్తే ఏదో నాకు వచ్చిన విధంగా చిన్న చిన్న వ్లాగులు చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఏమైనా తేడా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, మార్చుకోవడానికి ట్రై చేస్తాను. అంత బాగా చేయడానికి ట్రై చేస్తాను. ఆనియన్స్ కొంచెం మసాలా సామాన్లు వేసి ఆనియన్స్ టమోటా వేసి పచ్చిమిర్చి వేసానండి. అది కొంచెం వేగాక చిన్న పసుపు వేస్తానండి, సాల్ట్ను. కుక్కర్లో అయితే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తానండి. అండ్ ఇంకా కొంచెం లేదు, కొంచెం మరీ పొడిగా కాకుండా అంటే 1:2 వేసుకోవచ్చండి. ఇంకా చికెన్ మ్యాగ్నేట్ చేసి మార్నింగ్ వెళ్ళానని చెప్పాను కదా, చికెన్ వేసాను. పక్కన కొంచెం చికెన్ కర్రీ ఉంటే అది కొంచెం వెయిట్ చేస్తున్నాను. బిర్యానీలో సాజీరా వేస్తే చాలా టేస్ట్గా అనిపిస్తుందండి, బాగుంటుంది. నేనైతే వేస్తాను. రైస్ మరి మెత్తగా కాకుండా విడివిడిగా ఉండేటట్లే ఉంటుంది బిర్యానీ. కొంతమంది పెరిగేస్తారు, కొంతమంది దించేసేటప్పుడు నిమ్మకాయ రసం వేస్తారు పొడిగా ఉండడానికి. బట్ నేను ఏమీ వేయట్లేదండి, అయినా పొడిగా ఉండి టేస్ట్ బాగా వస్తుందండి. కొంచెం సాల్ట్ తగ్గిందని చిన్న సాల్ట్ వేస్తున్నాను. త్రీ విజిల్స్ పెడతానండి. 3 విజిల్స్ వచ్చాక తీసేస్తాను. కానీ బాగా చూసారా ఎంత పొడిగా వచ్చిందో, ఎలా ఉందో. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, పిల్లలకు బాగా నచ్చిందండి. బిగ్ బాస్ చూస్తున్నారండి షో, డిస్టర్బ్ చేయొద్దన్నారు. తింటూ అలా చూసుకుంటా ఎలా ఉంది డాడీ అంటే సూపర్ ఉందని చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.